సాక్షి మీడియా ఛానల్ గురించి అందరికీ తెలిసిందే. సాక్షి దినపత్రిక గురించి కూడా అందరికీ తెలిసిందే. ఈ సాక్షి యాజమాన్యం మీద తిరుమల తిరుపతి దేవస్థానం కంప్లైంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తిరుపతి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కంప్లైంట్ నమోదైనట్లుగా తెలుస్తుంది. ఈ కంప్లైంట్కి సంబంధించినటువంటి వివరాల్లో గనక వెళ్ళినట్లయితే అడిషనల్ ఈవో లోకనాథం ఈ కంప్లైంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగా సాక్షి తప్పుడు ప్రచారాలు చేస్తుందని ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినటువంటి సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి టీటీడీ బోర్డు మెంబర్లు అధికారులతోటి సమీక్ష నిర్వహించడం జరిగిందని, అయితే దీనిని సాక్షిలో ప్రచురించినటువంటి కథనం 13వ పేజీలో వచ్చినటువంటి కథనంలో సిబిఐ విచారణ వేశారని, లడ్డూకి సంబంధించి కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో సిబిఐ విచారణకు వచ్చినప్పుడు అందరూ ఒకటే మాట చెప్పాలి, ఎవరూ కూడా వేరుగా చెప్పొద్దు అంటూ ఆదేశాలు ఇచ్చారు అని చెప్పి సాక్షి కథనాలు రచించిందని, ఇటువంటివేవి ఇక్కడ జరగలేదని, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నందుకు గాను సాక్షి మీద చర్యలు తీసుకోవాలి అంటూ కంప్లైంట్ ఇచ్చినట్లుగా సమాచారం.